హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్యూన్ ఉదయ్ వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు కొండపోచమ్మ రిజర్వ్ అయితే పోతున్నాము. Hi. Hello family members and welcome back to my channel. ఇప్పుడు టైం అయితే 6:30 అవుతుంది. చలి అయితే ఫుల్ ఉంది. ఇంకా వండుకుంటా పోవాల్సిందే బైక్ మీద. మీకు ఒక బ్యూటిఫుల్ సన్ వ్యూ చూపిస్తా. మార్నింగ్ మస్తు ఉంటుంది అబ్బా సన్ వ్యూ అయితే. క్రేజీ ఉంది కదా, బిల్డింగ్ పై నుంచి ఇట్లా పైనకి వస్తున్నట్టు మస్తు ఉంది అబ్బా. స్నాప్ పెట్టుకొని ఇంకా రైడ్కి అయితే స్నాప్ వేద్దాం. మనం స్నాప్ లవర్స్, స్నాప్ మాత్రం వదలద్దు. ఫస్ట్ స్నాప్ పెట్టాకనే రైడ్ స్టార్ట్ చేయాలన్నమాట. అసలు నాకేం తక్కువైందంట్రా. లెట్స్ గో స్టార్ట్. జై శ్రీ ఆంజనేయం. ఇప్పుడు పోతే ట్రాఫిక్ అంతా ఉండదు కాబట్టి మనం మార్నింగే బెస్ట్ రైడ్ కోడు. ట్రాఫిక్ అయితే ఏం లేదబ్బా, మంచిగా పీస్ఫుల్గా రైడ్ చేసుకుంటా పోతే ఎంజాయ్ లైఫ్ పండగ. కొండపోచమ్మ రిజర్వర్ ఇక్కడికి వెళ్ళి నారపల్లికి వెళ్ళి 50 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మ్యాక్సిమము గంటన్నరలో వెళ్ళిపోతాం. ఈ స్పీడ్లో పోతాయి, 80 స్పీడ్లో పోతాయి. రోడ్ ఖాళీ ఉంది కాబట్టి స్పీడ్ పోతాం, చిన్ననే పోతాం. యాక్చువల్గా అయితే అంత పెద్ద రైడర్స్ అయితే ఏం కావు కాబట్టి వచ్చేసినాం. రోడ్ అయితే కచ్చా ఉంది, మొత్తం సింగిల్ వే, ముంగట వచ్చే గుద్దేటట్టే వస్తున్నాయి. చూసుకోవాలా కొంచెం, ఇక ఉన్నది ఒకటే జిందగీ, అదన్నా కాపాడుకోవాలి. ఇంకా మెల్లగా పోదాం. ఇక మనకి ఎట్లా ఇంటి పక్కన ఉన్న పాల దుకాణమే అప్పుడప్పుడు గుర్తుకు రాదు. ఇంకా ఈ కొండపోచమ్మ రిజర్వర్ 50 కిలోమీటర్ దూరం ఉంది. మనకి ఏడా తెలుస్తుంది రూటు, అందుకే మ్యాప్ పెట్టుకొని పోతున్నాము. డైరెక్ట్ ఆడ పోయినాక వీడియోస్ చేస్తే ఇక ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే గేట్ క్లోజ్ ఉన్నాయి. యాక్చువల్గా పైన కోనియర్ అంట. అయితే మనం వేరే రూట్, నేను చాలా యూట్యూబ్లో చూసిన వేరే రూట్ నుంచి పోయేది. వేరే రూటు ఏదన్నా ఉందేమో చూద్దాం, ట్రై చేద్దాం. కానీ పైనకైతే ఎక్కాలి మనం. నాకు తెలిసి ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉందనుకుంటా. గాల్లో ఎవరో పోతున్నారు. నాకు తెలిసి పడితే నీళ్ళల్లో పడతారని తెలిసి ఇట్లాంటి దగ్గర పెడతారు కావచ్చు. వాటర్ ఉండే ఏరియాలనే పారాగ్లైడింగ్ ఎక్కువ పెట్టడం నేను చూసా, అందుకే పెడతారు కావచ్చు. కింద పడతారు. ఇలాంటి వాటికి భయపడనరా, చిన్నప్పటి నుంచి బాంబులతో రూట్ మొత్తం ఆఫ్ రోడ్ 2 కిలోమీటర్స్ ఉంది. మొత్తం రోడ్ అయితే కచ్చా ఉంది మొత్తం. ఇంకట రూట్ ఉందా లేకపోతే నీళ్ళకి ఎక్కించేయమంటారే, నాకు అర్థమైతలేదు. ముందుంది రోడ్ అయితే చిన్నగా అనిపించింది. మంచిగా నీళ్ళకి వెళ్ళి ఒక బ్రిడ్జ్ చేసి రోడ్ పెట్టచ్చుగా, మంచిగా ఉంటుంది రైడ్ చేయనీకి. అరే మర్చిపోయినారా ఏం మాట్లాడాలి. పని పెట్టి టైం అయితే వచ్చింది, ఇంకా పైనకి ఎక్కేయాలి. ఇక బైకర్స్ పోయి మంచిగా రూట్ అయితే క్రియేట్ చేసిర్రు మన కోసం. ఎంజాయ్ లైఫ్ పండగ. జై రైడర్స్. మ్యాక్సిమం ఈ రూట్ ఎవరికి తెలియకపోవచ్చు. ఆ గేట్ చూసినాం కదా, ఆ గేట్ నుంచి ఒక మ్యాక్సిమం ఒక 8 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. ముంగటికి వచ్చేసి ఒక కమాన్ ఉంటుంది. ఆ కమాన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చేసి చిన్న దారి కనిపిస్తుంది. ఈ చిన్న దారి నుంచి పైనకి ఎక్కేసాడే. ఇక ఫైనల్లీ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం. బ్యూటిఫుల్గా ఉంది వ్యూ అయితే. బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం. మళ్ళీ కొండపోచమ్మ రిజర్వేర్కి అయితే వచ్చేసాం. మీకు వ్యూ చూపిస్తా. వాటర్ అయితే అంతా ఎక్కువ ఏం లేవు, కొన్ని ఉన్నాయి. వాటర్ అసలు ఇక్కడ దాకా ఉండాలంట, వాటర్ తగ్గిపోయినాయి. మ్యాక్సిమం మేము రానికి నాకు తెలిసి 1.5 hour పట్టింది. రావాలి ఒక 2 కిలోమీటర్స్. అక్కడ గేట్స్ దగ్గరికి వస్తే ఎంట్రీ అంటే అక్కడ పార్కింగ్ చేసి పైనకి ఎక్కుంటూ రావాలి. ఒకవేళ బైక్స్ రావాలనుకుంటే ఒక 2 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ వేసుకొని ఇక్కడ ఈ రోడ్డు పైనుంచి ఇటు పైనకి ఎక్కాలన్నమాట.
అయితే BS5 వీడియో చూసి అయితే నేను కూడా వీడియో చేద్దామని వచ్చిన, వ్లాగ్ చేద్దామని. రూట్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయినాము, వేరే వాళ్ళని ఫాలో అయిపోయి ఇదాకా వచ్చినాము. ఫుల్ వండుకుంటా చలి, మార్నింగ్ ట్రాఫిక్ ఉండదు, మార్నింగ్ వస్తే బెస్ట్ వ్యూ బాగుంటుందని మార్నింగ్ వచ్చినాము. కానీ సాటిస్ఫై, వ్యూ చూసినాక అయితే వర్త్ అనిపించింది నాకు. ఈ రోడ్ మొత్తం పైన అరౌండ్ ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది కావచ్చు. మనం అదంతా తిరగలేము కావచ్చు. ఒక 1 కిలోమీటర్ ఇట్లా రైడ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోదాం. ఇక ఈ ప్లేస్కి 6:30 మార్నింగ్ అట్లా వస్తే బెస్ట్. ఎందుకంటే మార్నింగ్ ఇటు సైడ్ సన్ వ్యూ బాగుంటుంది, వాటర్ నుంచి మా సన్ వస్తున్నట్టు బ్యూటిఫుల్ ఉంటుంది వ్యూ. ఇక్కడ కూర్చొని ఒక మంచిగా సన్ వ్యూ చూసుకుంటా కూర్చోవచ్చు. ఐ హోప్ బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇట్లనే మోర్ బ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ గైస్.